హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన రాయలసీమ స్పెషల్ వెజిటబుల్ పులిహోర అండి, కూరగాయల పులిహోర. ఈరోజు ఎలా చేయాలో చూసేద్దాం. మా మమ్మీ స్టైల్లో, మా విలేజ్ స్టైల్లో చేసింది. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా మనమే చేసిన నెయ్యి వేసుకొని గీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సంగట్లకు కానీ, ఇంకా తర్వాత దోశలకు కానీ, వైట్ రైస్లకు కానీ, చపాతీలకు కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా తిన్నారా, టేస్ట్ చేశారా? టేస్ట్ చేసింటే ఎలా ఉంటుందో కామెంట్ చేసేయండి. మేమైతే ఎలా చేస్తామో ప్రాసెస్ చూపించేస్తాను రండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి. మేమైతే టమాటాలు పచ్చి ఉన్న తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే మేము బీరకాయకి పైన పట్టు తీసేస్తున్నాము పీలర్తో. ముందుగానే ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయ వేసుకున్నాము, అలాగే మొట్టింకాయలు తొడిమలు తీసి వేసుకున్నాము. అలసందలు, పచ్చి అలసందలు ఉంటాయి కదా, అవి వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. పచ్చి అలసందలు కొద్దిగా వలిసి వేసుకున్నాము. అలాగే బీరకాయ ఏంటి ఇంతలా ఉంది అనుకోకండి, అది లోపల లేతగానే ఉంది. చూడండి మా మమ్మీ చూపిస్తుంది. నేను కూడా ఫస్ట్లో ఏంది మమ్మీ అంతలా ఉంది, ముదిరిపోయింది అనుకుంటే కట్ చేసే గురికి స్మూత్గా ఉందన్నమాట. అంటే ఇంకా లేతగానే ఉంది. ఆ కాయలు అంత సైజు వస్తాయంట. అప్పటికప్పుడు ఫ్రెష్గా పొలంలో పిక్కొని వచ్చిందనమాట బీరకాయ, టమోటో, అలాగే వంకాయ అంటే నిన్న పిక్కొని వచ్చింది. బీరకాయలు అవి ఈరోజే పిక్కొని వచ్చింది. కొత్తిమీర వచ్చి సంతలో ఈరోజు తెచ్చింది. మా కలికి సంత వచ్చి సోమవారం అనమాట. ఇక్కడ చూడండి బీరకాయలు అన్నీ ఇలాగా స్మాల్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీ దగ్గర ఈ కూరగాయలే వేసుకోవాలని ఏం లేదు. మేమైతే మొట్టింకాయ, అలసందలు, పచ్చి మిరపకాయలు, అలాగే బీరకాయ, టమోటో మాగిందైనా వేసుకోవచ్చు, పచ్చిదైనా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొత్తిమీర, ఇంకా మీ దగ్గర ఉంటే పచ్చి మామిడికాయ వేసినా సూపర్ టేస్ట్ వస్తుంది. అలాగే బ్రింజాల్, వంకాయ కూడా చాలా బాగుంటుంది. ముందుగానే వంకాయని మనం కట్ చేసుకునేటప్పుడు వాటర్లో కడుక్కోవాలి. ఎందుకంటే కట్ చేసినాక వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే అది వంకాయ అనేది బ్లాక్గా మారిపోతుంది వాటర్లో వేయకుంటే. ఇక్కడ చూడండి మమ్మీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకునింది. ఇప్పుడు టమోటో కూడా వేసుకుంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మనం ఇప్పుడు ఇన్ని కూరగాయలు కట్ చేసాం కదా, అది బాగా ఉడికిపోయింది అనుకోండి, కొద్దిగానే అవుతుంది. నేను కూడా ఎందుకు మమ్మీ ఇంత అన్నాను. అది ఉడికే కుందికి స్మాష్ చేస్తే అందులో ఆఫ్ కూడా రావద్దనమాట బాగా ఉడికిపోతే. మీ దగ్గర పచ్చి టమాటో ఉంటే కూడా వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. పచ్చి టమాటో, పచ్చి మామిడికాయ కూడా వేసుకోవచ్చు దీంట్లో. మేమైతే మా దగ్గర లేదు కాబట్టి మాగిన టమాటోనే వేస్తాను, మ్యాంగో లేదు, మిగతా అన్నీ వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ కట్ చేసి వేసుకోవాలి. ఇది మా మమ్మీ వాళ్ళు మోస్ట్లీ బావి దగ్గర పని చేసి వస్తారు కదా కూలోళ్ళు, వాళ్ళ కోసం ఆఫ్టర్నూన్ టైం మన్ను నాటేటప్పుడు అలా వస్తే రాగి సంగటి చేసుకొని ఇలా వెజిటబుల్ పులిహోర, కాయల పులిహోర చేసుకొని, ఇంకా సైడ్గా రసం, సైడ్ డిష్కి రసం, ఇంకేమైనా ఫ్రై చేసుకొని పోతా అన్నారు. ఇలాగా చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేవాళ్ళు అనమాట. ఇన్కేస్ మనం బ్యాలెన్స్ చేస్తాం కదా, దానికంటే ఇదే ఎక్కువ ఇష్టపడతారనమాట. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. వంకాయ బాగా ఇలాగ కడుక్కునేసి మమ్మీ కడుగుతుంది చూడండి, అలా బాగా కడిగేసి వేసుకోవాలి. ముందే వెజిటబుల్స్ అన్నీ ఇంకా తర్వాత వంకాయ కట్ చేసినా కూడా కడిగి వేసుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయ, అలసందలు అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర వేసుకొని, మేమైతే కొద్దిగా ఎక్కువ వేసాము, టేస్ట్ బాగుంటుందని చెప్పి. మనం కొత్తిమీర ఎక్కువ వేస్తే మనం మళ్ళీ కర్రీకి ధనియా పౌడర్ వేయనవసరం లేదనమాట. అంటే ఈ పులిహోరకి మీరు ఎలా చేస్తారు? మీరు కూడా ఇలానే చేస్తారా? మీకు ఎందులో తినడం అంటే ఇష్టం ఈ పులిహోర? నాకైతే ఎక్కువ మోస్ట్లీ దోశలకి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అన్నీ కట్ చేసుకునేసినాక ఇలాగ స్టవ్ అంటించుకొని స్టవ్ మీద కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అంతా కట్ చేసుకున్నాం కదా, దాని మీద 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ లెస్ ఆల్ వెజిటబుల్స్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పచ్చు.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగా స్మూత్గా కలిపెట్టుకోవాలి. అది ఏగితే కన్నా ఆఫ్ కూడా కాదు. ఇప్పుడు ఎంత గిన్నె ఫుల్లుకు ఉంది కదా, అది వేగినాక చూపిస్తాను చూడండి లాస్ట్లో ఎంత అవుతుందో. మనం ఇది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇలాగా మిడిల్లో కలిపించుకుంటూ వేగనీయాలి. మా మమ్మీ చూడండి, ఇదో సింపుల్ టెక్నిక్ అని కూడా చెప్పచ్చు. మా మమ్మీ ఎలాగా అంటుందో అలాగే. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కానీ స్టోన్ సాల్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే స్టోన్ సాల్ట్ వేస్తున్నాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే చింతపండు చింతపండు కొద్దిగా వేసుకున్నాం. నిమ్మకాయ సైజు వేసుకున్నాము. ఆల్రెడీ మనం టమోటో వేసాం కాబట్టి ఇంకా చింతపండు కూడా ఒక నిమ్మకాయ సైజు అంతా వేసుకున్నాం. ఈ ఎండలకి మనకి ఏమి కూరలు తినబుద్ధి కాదు. ఇలా పుల్లగా చేసుకుంటే కన్నా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయనట్లయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ట్రై చేసి నేను చెప్పినట్లు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా ఇందులోనే వేసుకునేద్దాం. అలాగే కొద్దిగా టర్మరిక్ పౌడర్, పసుపు కూడా కొద్దిగా వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాం. చూడండి మా మమ్మీ ఇలా మిక్స్ చేస్తుందో. అలా మిక్స్ చేయడం వల్ల కింద నుంచి అంతా బాగా కలుస్తుందని మా మమ్మీ అలా మిక్స్ చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes పెడదాం. బాగా ఉడికిపోతుంది. దాని మీద ప్లేట్ వేసుకున్నాం. మనమేం వాటర్ వేయనవసరం లేదు. ఆ వెజిటబుల్స్లో ఉన్న వాటర్తోనే ఉడుకుతుంది. చూడండి 5 minutes తర్వాత ఎంత తక్కువ అయిపోయిందో, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం. వాటర్ చాలా వేస్తే బాగుండదు అనమాట. ఈ పులిహోరకి కొద్దిగానే వేసింది మా మమ్మీ. చూడండి ఒక 3 glass వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 glass వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes అలానే ఉడకనిద్దాం. చూడండి ఇలాగా బాగా బబుల్స్ వచ్చే వరకు ఉడికితే మన పులిహోర రెడీ అయిపోయినట్లే. ఇంకా ఈ పులిహోరని మనం దించేసి చల్లారినాక పప్పు గుత్తి తీసుకొని ఆ వాటర్ వంచేసుకునేసి పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసుకోవడమే. మళ్ళీ పోపు పెట్టుకోవాలి. చూడండి ఇది ఉడికిపోయింది. మేము దించేసాం. పక్కనే కట్టెల పొయ్యి మీద ఇలాగ పోపు పెడుతున్నాం. పోపుకి ఏమేమి వేసామంటే ఆయిల్, కొద్దిగా సాసవలు, జీలకర్ర, మళ్ళీ తర్వాత అందులోనే సాసవలు చిట్టినాక కరివేపాకు, ఆనియన్స్ వేసి వేగిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. మమ్మీ పక్కన పెట్టుకుంటుంది చూడండి. ఇలా ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేస్తే తినడం ఇష్టం కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగానే వార్ వల్ల సిలిండర్స్ దొరకడానికి చాలా కష్టంగా ఉంది కదా. ఇక్కడ చూడండి ఇలాగ పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసుకోవాలి. ఈజీగా స్మాష్ అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి. ఇలా అంతా నేను చెప్పిన నాకొద్దు మన్ని స్వామి ఎండకి నిన్నటి నుంచి తిని ఇలా అంతా పప్పు గుత్తి బాగా స్మాష్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మేము మా విలేజ్ స్టైల్లో మేము ఇలా చేస్తాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఇలాగంతా స్మాష్ చేసుకున్నాక ముందుగా మనం వాటర్ సపరేట్ చేసాం కదా, అది కూడా ఇందులోకి వేసుకునేసి పోపు వేసి ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ అంతా సరిపోయింటే ఇంకా వేడి అన్నంలో సర్వ్ చేసుకునేయడమే. ఇలా ఎంతమందికి ఈ పులిహోర తెలుసు, తిన్నారా, తినింటే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. ఇన్ కేస్ మీరు తినకన్నా ఉంటే మేము చెప్పినట్లు చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. అన్ని వెజిటబుల్స్ ఒకే కూరలో చేసుకున్నట్లు అన్నీ తిన్నట్లు కూడా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, ఇలాగ స్మాష్ అయితే చాలు, మరీ ఎక్కువ నలిగిపోయినా బాగోదు. కాయలు కొద్ది కొద్దిగా కనపడాలి, అప్పుడే మనకి తినడానికి నోటికి తగిలినప్పుడు చాలా బాగా ఉంటుంది అన్నమాట టేస్ట్. మ్యాంగో ఉంటే ఇంకా బాగా ఉంటుంది. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. 1000 గుడ్డలు తేలేదేమో, డబ్బులు ఏమో ఇస్తా అంటే 1000 షర్టు ప్యాంటు కూడా రాదని చెప్పుకుంటాం మేము. ఈ పులిహోర చాలా మోస్ట్లీ విలేజ్లో ఉండే వాళ్ళకి ఆల్ టైమ్ ఫేవరెట్ ఉంటుంది. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. దీన్ని మేమైతే పులిహోర అంటాము, కాయల పులిహోర అంటాము. మీరేమంటారు మీ సైడు? కామెంట్ చేసేయండి. మా మమ్మీ చేసిన పులిహోరకి 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా స్మాష్ అయిపోయింది, ఇలా అయితే సరిపోతుంది, మరి ఎక్కువ చేసినా బాగోదు. పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకునేద్దాం. ఇందులో ఇంకా కొద్దిగా లైట్గా వాటర్ ఉండింటే అంటే బాగుండేది. మా మమ్మీ వంపుకునింది కదా వాటర్ అంతా, అది బాబుకి మేము కారం లేకుండా స్పైసెస్ లేకుండా ఉంటుందని అన్నంలోకి సపరేట్ తీసుకున్నాం. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఒకసారి మిక్స్ చేసుకునేసి సాల్ట్ అంతా సరిపోతే వేడివేడి అన్నంలో వేడివేడి అన్నంలో కానీ సంగట్లేకి కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. బెండకాయ కూడా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, వేడివేడి అన్నంలో కానీ సంగట్లేకి కానీ నెయ్యి కొద్దిగా వేసుకొని తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేమన్నమాట. అంతే ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకున్నాం. చూడండి, అప్పుడు బౌల్ నుండాకు వెజిటబుల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఫైనల్గా ఎంత అయిందో కర్రీ చూడండి. ఫైనల్గా మన వెజిటబుల్ పులిహోర రెడీ అయిపోయింది, కాయల పులిహోర. చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చూడండి, వేడి అన్నంలో మనమే మొన్న ఇంట్లో తయారు చేసిన మన ఆవు నెయ్యి వేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇలాగా వేడివేడి నెయ్యిని బాగా మిక్స్ చేసి వేడి అన్నంలోకి, అలాగే కొద్దిగా కాయల పులిహోర వేసుకొని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎక్కువ కర్రీ తినడం ఇష్టమైతే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేనైతే బాగా మిక్స్ చేశాను. చూడండి, మన ఆవు గీ కదా, స్మెల్ సూపర్ వస్తుంది. వేడి అన్నంలో వేసింటే అన్నంలో మెరుస్తుంది చూడండి గీ వేసే గుందికి. మీకు కూడా ఒక ముద్ద తినేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.